ఓం నమ శివాయ. ఊహించుకోండి 3 రోజులు ఇక్కడ నెల్లూరులో బ్రహ్మాండంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం. భగవంతుడు దయా అని చెప్పాలా. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం వర్షం లేనిదే ఈ ప్రోగ్రాం జరిగేది లేదు. ఈసారి మొత్తం వాటర్ ప్రూఫింగ్ షెడ్ చేసామంతా వర్షం వస్తుందని ఆలోచనతో. కానీ వర్షం అనేది లేకుండా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయగలిగాము. ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా, నేను ముందు నేను వెనక లేకుండా చాలా భక్తిభావంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టకుండా దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం దీపోత్సవాన్ని బ్రహ్మాండంగా ఎంతో ఆనందంగా ఉంది. జిల్లాలో ఇటువంటి కార్యక్రమం చేయడం, జిల్లా నలుమూల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎందుకంటే చాలామంది నాకు ఉదయగిరి వాళ్ళు వెంటనే ఈ సైడు మన ఆత్మకూరు సైడ్ నుంచి చాలామంది కూడా వచ్చారు. వచ్చి నన్ను పలకరించారు కూడా. చాలా సంతోషం. జిల్లా వాసులందరూ వచ్చి ఈ లక్ష దీపోత్సవం దిగ్విజయంగా జరుపుతారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పొద్దున్నే స్టార్టింగ్ రోజు వర్షం వచ్చింది. మా లక్ష దీపోత్సవ కమిటీ వాళ్ళు ఒకటే అడిగారు, ఎందుకంటే సారు ఈపీఆర్ సార్ 3 రోజులు ఉండడానికి ఎప్పుడు ఉండదు సార్, ఈసారి మీరు ఉండండి వర్షం పడదు అని అడిగారు. ఆయన ఉన్నారు, వర్షం పడలేదు. దీనికంతటికి కూడా ముందుగా ప్రజల్లోకి తీసుకునేందుకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా మా ఈపీఆర్ ఫౌండేషన్ స్టాఫ్ కానీ మొత్తం చాలా కష్టపడి ఇక్కడ పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వీటన్నిటికన్నా 2 నెలల నుంచి కష్టపడుతున్న మా లక్ష దీపోత్సవ కమిటీ సేవలు అమోఘము. ఈ సేవలు ఇలాగే నిరంతరం కొనసాగిస్తాము. లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు ఎన్నో చేయాలని చెప్పి మేము ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరిని కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. దైవాది సంపూర్ణమైనటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు, భగవంతుడు ఇచ్చిన తల్లిదండ్రులు నాకు ఈ దంపతులు. ఎందుకంటే మేము ఇది సంకల్పం చేసి మేము నలుగురు మీద చేస్తామంటే మమ్మల్ని హక్కును చేర్చుకొని ఈ లక్ష దీపోత్సవాన్ని 9 సంవత్సరాలు మమ్మల్ని ఎంతో ముందుకు తెప్పించిన మా తల్లిదండ్రులకి, ఈ దేవుడిచ్చిన తల్లిదండ్రులకి ముందుకు మీడియా ముఖ్యంగా మేము ధన్యవాదాలు తీసుకున్నాం ఈ కమిటీ సభ్యులందరం. అదేవిధంగా ఈ 3 రోజులు ఈ లక్ష దీపోత్సవ కమిటీ ద్వారా మరియు ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా మా పెద్ద అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు వారి యొక్క సహకారంతో జరిగినటువంటి ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష జనానికి, నెల్లూరు పట్టణ ప్రజలకు కానీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఈ మీడియా ముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఇది ఎక్కడ మాకు ఒక గుర్తు ఏంటంటే భగవంతుడు మా అందున్నాడని, మా పెద్ద ఆయన ముందు ఉన్నాడని. ఏంటంటే మీ 9 సంవత్సరాల్లో నాకు ఎక్కడ కూడా చింతాకంత కూడా ఒక అపశుద్ధి జరిగింది లేదు. ఎందుకంటే అది మా పెద్ద ఆయన మీద ఉన్నటువంటి గౌరవమే. మేము అదే అడిగాము ఇందాక చెప్పినట్టు, సార్ మీరు ఉండండి 3 రోజులు, మీకు ఆ భగవంతుడు ఆశిస్తుంటే మేము గ్యారంటీగా మేము ఎటువంటి దిగ్విజయంగా చేస్తామని చెప్పాం. అదే విధంగా చేశాం. కాబట్టి ఈ కమిటీ సభ్యులందరి ద్వారా మేము కోరుకునేది ఏంటంటే వచ్చినటువంటి ప్రజానీకానందరికీ కృతజ్ఞతలు చేసుకున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ సహకరించినటువంటి నెల్లూరు మున్సిపాలిటీ వారు కానీ, ఫైర్ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, ముఖ్యంగా మీడియా మిత్రులు కానీ, ఎందుకంటే ఇది ఎన్నో రకాలుగా ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని అది విపిఆర్ది అంటేనే ఎంతో ఇంట్రెస్ట్గా మీరు చేస్తారు. కానీ ఇంకా లక్ష భక్తితో చేసి దీన్ని అంతా ఎక్కడికో తీసుకెళ్లారు. కాబట్టి మీ అందరికీ మా కమిటీ తరఫున మా యొక్క పెద్ద ఆయన సహకారంతో చేశాం. కాబట్టి ఈ వాళ్ళ తరఫున కూడా మేము మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలని ఆ శివుడిని వేడుకుంటూ మరొకసారి మా యొక్క దేవుళ్ళకి నమస్కారం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రతి ఒక్కరికి పేరున చెప్పకపోయినా అందరికీ మా యొక్క కమిటీ తరఫున మా వేమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమః శివాయ.